శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు ఈ భూమి మీద ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియోని తప్పకుండా చూడండి. ఎందుకు అని అంటే గనక ఈ వృషభ రాశిలో పుట్టిన వారికి తెలియనటువంటి ఎన్నో అంశాలు ఈ వీడియోలో మీరు అంతా కూడా ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. ముఖ్యంగా వృషభ రాశి జాతకులు మాత్రం స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే మీలో మీకు తెలియని ఎన్నో మీ యొక్క జీవిత రహస్యాలు, అలాగే మీకు ఎంతో బాగా కలిసి వచ్చే అనేక అంశాలు, ముఖ్యంగా మీరు ఏ ఏ రంగాలలో చక్కగా మీరు రాణించగలుగుతారో, అదేవిధంగా ప్రేమ పెళ్లికి సంబంధించిన అనేక విషయాలు, మీ యొక్క గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, ఇటువంటి అన్ని అతి ముఖ్యమైన అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీ గురించి ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే కనుక వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి శుక్రుని యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. వీరు చాలా తెలివితేటలు గలవాళ్ళు, ఎంతో చక్కని అందాన్ని కలిగి ఉంటారు. ఈ వృషభ రాశిలో పుట్టినటువంటి వారు ఎన్నో రకాల ఆసక్తికరమైన సంఘటనలు వీరి జీవితంలో జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క గుణగణాలు, మనస్తత్వం, వ్యక్తిత్వం, వీరి యొక్క అలవాట్లు చాలామందికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వీరి యొక్క వ్యక్తిగత లక్షణాలు కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. ఇక ఈ యొక్క వృషభ రాశిలో జన్మించిన వారు చాలా అంటే చాలా స్పెషల్గా, ప్రత్యేకంగా అందరికీ కనిపిస్తూ ఉంటారు. అందరినీ ఆకట్టుకునేటువంటి సత్తా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా సరే ఈ వృషభ రాశి వారికి ఎదురు తిరిగితే మాత్రం వారిపై ఈ రాశివారు తిరుగుబాటు చేయడానికి ఏమాత్రం కూడా వెనకాడరు. అంటే ఎప్పుడూ కూడా ఈ రాశివారు ఎదుటివారితో గొడవలు పెట్టుకుంటారని కాదండి. ఇక్కడ ఎవరైనా అన్యాయంగా వీరిపైన ఎదురు తిరిగితే వీరు మాత్రం ఆ ఎదురు తిరిగిన వారికి బుద్ధి చెప్పే విధంగా వీరు చాకచక్యంగా, సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తారని మనం చెప్పుకోవచ్చు. ఇక ముఖ్యంగా ఈ వృషభ రాశిలో పుట్టిన వారిలో ఇవి ఎన్నో ఆసక్తికరమైన లక్షణాలు ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా వృషభ రాశి వారు చాలా లెక్కలు వేసుకుంటూ ఎంతో క్యాలిక్యులేటెడ్గా తమ జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉంటారు. వీరికి కొంచెం స్వార్థం ఎక్కువనే చెప్పాలి. ఈ వృషభ రాశిలో పుట్టిన వారు ఎవరితోనైనా సరే అరుదుగానే ప్రేమలో పడుతూ ఉంటారు. ఎవరి మీదైనా ప్రేమ కలిగినా, ఇష్టం పెరిగినా దాన్ని అవతల వ్యక్తికి ధైర్యం చేసి ఆ విషయాన్ని అస్సలు చెప్పుకోలేరు. ఎందుకంటే వీరికి కొంచెం సిగ్గు బిడియం అనేది ఉంటుంది. దీని కారణంగా వీరు ప్రేమించిన వ్యక్తులను ఒక్కోసారి కోల్పోవలసిన సందర్భాలు కూడా వీరి జీవితంలో వస్తూ ఉంటాయి. అదేవిధంగా వృషభరాశి జాతకులకు డబ్బుకు సంబంధించిన అనేక అంశాలని చక్కబెట్టడంలో ఈ రాశివారు ఎంతో తెలివితేటలు కలిగి ఉంటారు. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు విచ్చలవిడిగా డబ్బును ఖర్చు చేయడం కంటే ఎక్కువగా డబ్బులను పొదుపు చేసే, భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా వీరు పెట్టుబడుల రూపంలో కానీ వేరే ఇతర రంగాలలో డబ్బును రెట్టింపు చేసే విధంగా వీరు భవిష్యత్ అవసరాల కోసం డబ్బును పొదుపు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు వ్యక్తిగతంగా తమ కుటుంబాన్ని ఎంతో బాధ్యతారహితంగా చక్కగా చూసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారికి మానసికమైన కల్లోలం ఎక్కువ అని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రాశికి చెందిన వాళ్ళ స్త్రీలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, ఈ రాశి వారు చాలా సున్నితంగా ఉంటారు. అయితే ఎంతైతే సున్నితంగా ఉంటారో, అలాగే ఎంతైతే ఓర్పుగా వ్యవహరిస్తారో అంతే కఠినంగా కూడా అప్పుడప్పుడు ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి ఈ వృషభ రాశిలో పుట్టినటువంటి వారితో మాట్లాడేటప్పుడు, ప్రవర్తించేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అందుకే చాలామందికి ఈ రాశి వారు అర్థం కానటువంటి కఠినమైన మనస్తత్వం ఉన్నవారని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ ఈ రాశి వారిని అర్థం చేసుకోగలిగితే మాత్రం ఈ వృషభ రాశి వారితో సంబంధ బాంధవ్యాలు పెట్టుకుంటే వీరు ఎంతో చక్కగా తమ ఫ్రెండ్షిప్ని కానీ, బంధుత్వాన్ని కానీ కొనసాగిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ వృషభ రాశిలో ఎవరైతే జన్మిస్తారో వారు ఇతరులు చేసినటువంటి సహాయాన్ని, అంటే గతంలో ఎవరైనా వీరికి హెల్ప్ చేస్తే వారు ఏమాత్రం ఆ హెల్ప్ చేసిన వ్యక్తులను మర్చిపోరు. ఎందుకంటే వీరి కష్టకాలంలో ఆ వ్యక్తులు చేసిన సహాయాన్ని, మేలును అస్సలు వీరు మర్చిపోరు. ఖచ్చితంగా ఎలాంటి సందర్భంలో ఎటువంటి సహాయం చేస్తారో వారిని గుర్తుపెట్టుకొని వారికి అవసరం వచ్చినప్పుడు ఆ సహాయం చేసిన వారికి తిరిగి సహాయాన్ని అందిస్తూ ఉంటారు ఈ రాశివారు. అలాగే వృషభ రాశి వారికి లౌక్యం ఎక్కువనే చెప్పాలి. ఎప్పుడు ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా ఎదుటి వారితో నడుచుకోవాలి అనే విషయాల్లో ఈ వృషభ రాశి వారు
ఎంతో నేర్పరులు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈ వృషభ రాశి వారు చిన్న చిన్న విషయాలకు ఎక్కువ సంతోషపడతారు. అలాగే సమాజం పట్ల ఎక్కువ బాధ్యతను కలిగి ఉంటారు. లేని వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అలాగే ఈ రాశి వారు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఎవరిని నొప్పించకుండా తమ పని తాము చేసుకుంటూ వెళ్తారు. ఎంతటి ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించినప్పటికీ కూడా ఈ వృషభరాశి వారు సామాన్యమైన జీవితాన్ని గడపడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఇక ఈ వృషభరాశి వారు ప్రతి శుక్రవారం ఆ శ్రీ మహాలక్ష్మి దేవిని ఆరాధించుకోండి. అలాగే కాలభైరవ దేవాలయానికి వెళ్ళి కాలభైరవుని ఆరాధించడం వలన వృషభరాశి వారికి ఎంతో మేలు కలుగుతుంది వీరి జీవితంలో. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.